అలా ఏంటో చాలా రిలాక్స్‌గా నిద్రపోయేసానండి. టిఫిన్ తినేసి టిఫిన్ అంటే ఏం లేదండి. గింజలన్నీ నానబోసుకున్నాను గదా! అయి మిక్సీ కొట్టుకున్నాను. పొద్దుట ఉసిరికాయను మజ్జిగలో యేసుకొని తాగాను. హ్మ్, తర్వాత అండి టీ తాగాలనిపించింది. ఒక టీ తాగేసాను. ఏంటో ఇవాళొచ్చి మా బుడ్డోడు వాళ్ళ మా నానమ్మ గారింటికెళ్ళాడు. సరే ఏం చేశానండి, వాడి బట్టలు మాత్రం చేత్తో ఉతికేసి ఆరేసాను. నా నైటీ ఉప్పు నీళ్ళలో జాడించి ఆరేసుకున్నాను. ఇంకా ఏంటో అండి అలా నిద్ర పట్టేసింది. ఆ నిద్ర పట్టేసి పడుకున్నానండి. పడుకొని పోయి 2, 3 అవర్స్ నిద్రపోయానండి. బాగా రిలాక్స్ అయిపోయాను. సుఖం అంటే ఏం లేదండి. మనకి నిద్రొచ్చినప్పుడు నిద్రపోగలగడం, ఆకలేసినప్పుడు అన్నం తినగలడం, మనకు నచ్చిన ఫుడ్ తినగలడం, మనకు ఇష్టం వచ్చినప్పుడు నిద్రొస్తే ఆ టైంకి నిద్రపోవడమే ఆరోగ్యం అండి, ఆనందం. నిద్రలో ఉన్న సుఖం ఇంకెక్కడ ఉండదండి. మనం 2 రోజులు ఒక రోజు నిద్ర లేదంటే ఆ రోజల్లా పేషెంట్ లాగా ఉంటుంది. కళ్ళు లాగేస్తాయి, తల తిప్పుతుంది. నిద్ర మంచి మందండి. మీరు హెల్త్ బాగానప్పుడు కూడా ఒకరోజు బాగా నిద్రపోయారంటే రిలాక్స్ అయిపోయి రికవరీ అయిపోతారండి. దానికోసం నేను ఈరోజు నాకు ఇష్టమైంది ఎక్కడ పనులు అక్కడ వదిలేసానంటే వదిలేసి నిద్ర వచ్చింది, పడుకున్నాను. నిద్ర వచ్చినప్పుడే పడుకోవాలండి. మనం పడుకుని ఏదో నైటు ఇన్ని గంటలకు పడుకోవాలి, ఇన్ని గంటలు లెగాలని లేదు. టయానికి నిద్ర పట్టి చావదు నైటు. ఇవాళ ఏంటో పడుకోవాలనిపించింది, పడుకుని శుభ్రంగా నిద్రపోయి లేచాను. లేచి చిన్న చిన్న పనులు సదరుకు రావడం అన్నీ చేశానండి. అదే అండి సంతోషం, ఆనందం అంటే పట్టు చీరలు, నగలు అయ్యేం కాదండి. నిద్ర వచ్చినప్పుడు చక్కగా నిద్రపోవడం. నిద్రపోవాలనిపించినప్పుడు ఒక్కొక్కసారి కుదరదండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు చూసుకోవడం. ఆ టైంలో నిద్ర వస్తుంది కానీ నిద్రపోవడానికి కుదరదు. అప్పుడు బాగా ఇరిటేషన్గా ఉంటుందండి. ఇప్పుడు నిద్ర వచ్చింది, నిద్రపోయా. నాకు ఇష్టం వచ్చి ఏదో పనులు చేసా. ఇంకా సాయంత్రం ఏదైనా స్నానం చేసి ఏదైనా గుళ్ళకి వెళ్ళిపోదాం అనుకున్నానండి. ఈ కాకరపాదు పూయటం లేదు, కాయటం లేదు. ఏదో ఒక కాయగా ఎండిపోయింది, పీకేద్దామంటే ఇలా శుక్రవారం పచ్చని చెట్టు ఎందుకు అనేసి దాని మీద ఒకటండి, పచ్చని చెట్టు పేకూడదు అనేది ఒక సెంటిమెంటు. ఇదే బట్టలు ఆరేసి ఉండటం కూడా కుదరటం లేదు. అదే అండి, ఇవాళ మాత్రం చాలా రిలాక్స్గా ఉంది. సాయంత్రం పూట అలా వాకింగ్కి వెళ్ళిపోతాండి. కుదిరినప్పుడు రోజు వాకింగ్ చేయలేకపోయినా మనకు కుదిరినప్పుడు ఏదో వాకింగ్ అని, గుడని, బయటికి వెళ్ళడం అని, నిద్రపోవడం అని అలా చేస్తే అండి మనసుకి రిలాక్స్ ఉంటుంది. లేకపోతే విసుగ్గా ఉంటుందండి, విసుగు. నేను పిల్లలు షాళ్ళు ఉంటాయి కదా, చుడిదార్ షాళ్ళు, అవి మెత్తగా ఉంటాయండి. పిల్లలు ఒళ్ళు తుడుచుకుంటాకి, తల తుడుచుకుంటాకి వాడతాను. మిషన్లో వేయను. ఇవన్నీ నేను చేత్తో ఉతుకుతానండి. నా నైటీస్ కూడా మిషన్లో వేయను.